హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. రీసెంట్ టైమ్స్లో చాలామంది యానిమేకి ఫ్యాన్స్ అవుతున్నారు అండ్ ఎక్కువగా యానిమేని తెలుగులో చూడడానికి ఇష్టపడుతున్నారు. అండ్ క్రంచీ రోల్, యానిమే టైమ్స్, సోనియా లాంటి సోర్సెస్ వాళ్ళు తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు అని కన్సిడర్ చేస్తూ యానిమేస్ని తెలుగు డబ్లో తీసుకొని వస్తున్నారు. ఫ్యాన్స్ దగ్గర నుంచి ప్రాపర్ సపోర్ట్ లేకపోవడం వల్ల కొన్ని పర్టికులర్ యానిమేస్ని తీసుకొని రాలేకపోతున్నారు. సో ఇదంతా మీకెందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు మ్యాక్సిమం ఆఫ్ ద మెంబర్స్ తెలుగులో యానిమేస్ని చూడడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ లాంటివి యూజ్ చేస్తున్నారు. మీరు దయచేసి ఇప్పటి నుంచైనా తెలుగు డబ్డ్ యానిమేస్ని అఫీషియల్గా సపోర్ట్ చేయండి. ఎందుకంటే తెలుగు డబ్ చేసేవాళ్ళు అండ్ వాళ్ళకి పే చేయడానికి బడ్జెట్ అని పెడతారు, కానీ మనం మాత్రం వెబ్సైట్లు చూసి వాళ్ళకి బొక్క పెడుతున్నాం. ఇప్పుడు తెలుగులో డబ్ అయిన కొన్ని బెస్ట్ యానిమేస్ గురించి మాట్లాడుకుందాం. ప్రీవియస్గా 10 బెస్ట్ తెలుగు డబ్డ్ యానిమేస్ అని ఒక వీడియో చేశాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దాన్ని ఇంకా చూడలేదు, చూడాలి అనుకుంటే ఐకార్డ్స్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేసేయండి. ప్రెజెంట్ వీడియోని దానికి పార్ట్ 2గా కన్సిడర్ చేయండి. ఈ వీడియోలో కూడా ఇంకో 10 బెస్ట్ తెలుగు యానిమేస్ గురించి మాట్లాడుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి అండ్ మీ ఫేవరెట్ యానిమేని కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోలో చేసిన ర్యాంకింగ్ అంత సీరియస్గా తీసుకోవద్దు. సో ఇక్కడ ఉండే ప్రతి ఒక్క యానిమే కూడా మంచి యానిమేనే అండ్ దానికి రిలేటెడ్ అయిన తెలుగు డబ్ కూడా చాలా బాగా చేశారు. సో ర్యాంకింగ్గా కాదు, జస్ట్ అన్నీ కూడా ఈక్వల్గా ట్రీట్ చేద్దాం. అండ్ నా దగ్గర నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి ఈ వీడియోని లైక్ చేయండి. బటన్ ద డైలీ లైఫ్ ఆఫ్ ఇమ్మోర్టల్ కింగ్. ఇది జాపనీస్ యానిమే కాదు, ఒక చైనీస్ యానిమే. ఇందులో మెయిన్ క్యారెక్టర్ ఓవర్ పవర్డ్గా ఉంటాడు, జస్ట్ లైక్ సోలో లెవెలింగ్. మెయిన్ క్యారెక్టర్ నేమ్ వాంగ్లింగ్. ఒక హై స్కూల్ బాయ్, తనకి చాలా పవర్స్ ఉంటాయి. తన చైల్డ్హుడ్లోనే చాలా పవర్ ఉండేది. ఓల్డ్లోనే ఎంతో స్ట్రాంగెస్ట్ బీయింగ్స్ కూడా వాంగ్లింగ్ని చూసి చాలా భయపడతారు. బట్ వాంగ్లింగ్కి మాత్రం ఒక ప్రశాంతమైన నార్మల్ స్కూల్ లైఫ్ని జీవించాలని ఉంటుంది. కానీ తన పవర్స్ తనకే ట్రబుల్స్ని తీసుకొని వస్తాయి. పవర్ఫుల్ మాన్స్టర్స్ అటాక్ చేస్తూ ఉంటాయి. బట్ తను మ్యాక్సిమం తన పవర్స్ని హైడ్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటాడు. బట్ తర్వాత యానిమేలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా యానిమేని చూడండి. యానిమేలో స్కూల్ లైఫ్ అండ్ వరల్డ్ బిల్డింగ్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. తెలుగు డబ్ కూడా చాలా బాగా చేశారు. 51 ఎపిసోడ్స్తో 4 సీజన్స్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. అండ్ మీరు ఒకవేళ చూసుంటే కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అని. నెంబర్ 9 ద గొరిల్లా గాడ్స్ గో టు ద గర్ల్. ఇది రీసెంట్గా రిలీజ్ అయిన ఒక యానిమే. స్టార్టింగ్లో చూడడానికి కొంచెం నెగ్లెక్ట్ చేశాను, బట్ చూశాక మాత్రం వర్త్ ఇట్. సో ఈ యానిమే చూసిన వెంటనే మనోళ్ళతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం దీనికి తెలుగు డబ్ కూడా ఉంది కాబట్టి ఈ లిస్ట్లో యాడ్ చేసేసా. ఈ యానిమేలో మన మెయిన్ క్యారెక్టర్ సోఫియా రీరర్. సో ఈ యానిమే ఏంటంటే ఒక ఫిమేల్ లీడ్తో అయితే ముందుకు వెళ్తూ ఉంటుంది. యానిమేలో ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక ఆ వరల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గాడ్ ఎబిలిటీస్ వస్తాయి. అంటే ఒక పర్టికులర్ గాడ్ ఒక పర్టికులర్ పర్సన్ని చూజ్ చేసుకుంటారు. అందులో సోఫియాకి క్యూట్ అండ్ మంచి అందంగా ఉండే గాడ్ ఎబిలిటీ రావాలని అనుకుంటూ ఉంటుంది. బట్ అట్ ద ఎండ్ తనకి గొరిల్లా గాడ్ యొక్క ఎబిలిటీస్ వస్తాయి. తనకి స్టార్టింగ్లో అది అస్సలు నచ్చదు. నార్మల్గా తను ఏదైనా తిందామనుకున్నా, తాగుదామనుకున్నా అవన్నీ పగిలిపోతూ ఉంటాయి. అవి గొరిల్లా గాడ్ ఎబిలిటీ పవర్స్. అప్పుడు తెలుస్తుంది ఆ గాడ్ అసలు చాలా ఇయర్స్గా ఎవరిని చూస్ చేసుకోలేదు, బట్ ఇప్పుడు సోఫియాని చూస్ చేసుకుంటుంది. తన పవర్స్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళ వరల్డ్లో ఉండే కొంతమంది రాయల్ నైట్స్లో తను జాయిన్ అవ్వాలి అని నోటీస్ వస్తుంది. తనకి ఇష్టం లేకపోయినా ఈ టెస్ట్ని తీసుకొని దాంట్లో ఫెయిల్ అవ్వడానికి ట్రై చేస్తుంది. బట్ తర్వాత డిఫరెంట్గా జరుగుతుంది. ఈ ప్రాసెస్లోనే లూయిస్ అనే తన సీనియర్ మీద తనకి ఫీలింగ్స్ వస్తాయి. యానిమేలో కామెడీ, డ్రామా, ఒక విధంగా ఇది రామ్ కామ్ కూడా అవుతుంది. బట్ యానిమే చాలా బాగుంది. మీరు ఒకవేళ చూడాలి అనుకుంటే క్రంచీ రోల్లో 12 ఎపిసోడ్స్ ఉంటాయి, చెక్ ఇట్ అవుట్. ఒకవేళ మీకు ఇలాంటి యానిమేస్ నచ్చకపోతే ఈ వీడియోలో ఇంకా యానిమేస్ ఉన్నాయి, డోంట్ వరీ, అవి చూడండి. నెంబర్ 8 హైక్యూ. హైక్యూ స్పోర్ట్స్ థీమ్స్తో ఉండే యానిమేలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యానిమే. ఎందుకంటే దాని స్టోరీ, ఎగ్జిక్యూషన్ అలా ఉంటాయి. లిటరల్లీ హైక్యూ యొక్క ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క డైమండ్ అంతే. ప్రతి ఒక్క ఎపిసోడ్ మంచిగా ఎంటర్టైన్ చేస్తుంది. అండ్ మీరు హైక్యూని ఫస్ట్ 1-2 ఎపిసోడ్స్ని చూసి డిసైడ్ చేయొద్దు, ఎందుకంటే అక్కడ స్టోరీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ హైక్యూ స్టోరీ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక వాలీబాల్ గేమ్ థీమ్ మీద బేస్ అయ్యి ఉండే ఒక యానిమే. వాలీబాల్ గురించి ఒక చిన్న విషయం కూడా తెలియాల్సిన అవసరం అయితే లేదు. యానిమే చూడంగానే మీకు అన్ని అర్థమైపోతాయి. మెయిన్ క్యారెక్టర్ హినాటా షోయో, ఒక వాలీబాల్ ప్లేయర్. హినాటా కారాసునో అనే హై స్కూల్లో జాయిన్ అవుతాడు. హినాటాకి స్టార్టింగ్లో వాలీబాల్ మీద అంత గ్రిప్ ఉండదు. తనకప్పుడే కాగేయామా అని ఒక పార్ట్నర్ దొరుకుతాడు. అండ్ వీళ్ళిద్దరూ ఒక డైనమిక్ డ్యూ అవుతారు. వాళ్ళ స్కూల్ టీమ్కి బ్యాక్ బోన్ అవుతారు. మనోళ్ళు ఆడే ప్రతి గేమ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నాకు తెలిసి నేను చూసిన యానిమేస్లో ఇది టాప్లో ఉంటుంది. ఈవెన్ నేను ఇప్పటికీ దీన్ని ఒక 5 టైమ్స్ అయితే రీవాచ్ చేసి ఉంటాను. మీరు హైక్యూ చూసుంటే మీ ఒపీనియన్ని కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ ఇఫ్ నాట్, క్రంచీ రోల్లో తెలుగు డబ్తో అవైలబుల్గా ఉంది, వెళ్ళి చూసేయండి. నెంబర్ 7 మాకీనే టూ మెనీ లూజింగ్ హీరోయిన్స్. మెయిన్లీ పీస్ఫుల్ యానిమే చూద్దాం అనుకునే వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమే. 2025 క్రంచీ రోల్ అవార్డ్స్లో కూడా మాకీనేకి బెస్ట్ స్లైస్ ఆఫ్ లైఫ్ అవార్డు అయితే వచ్చింది. యానిమే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. స్ట్రెస్ ఫీల్ అవుతున్నప్పుడు అలాంటి టైమ్స్లో చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. స్టోరీలోకి వెళ్తే నుకుమిజు మెయిన్ క్యారెక్టర్. ఒక ఆర్డినరీ పర్సన్.
ఎవరిని పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ వెళ్తాడు. ఈ టైంలో ఆల్రెడీ బ్రేకప్ అయిన ముగ్గురు అమ్మాయిలు తనకి ఒక్కొక్కరుగా ఫ్రెండ్స్ అవుతారు. ప్రపోజ్ చేసి రిజెక్ట్ అయిన వాళ్ళు ఈ 3 మెంబర్స్ అండ్ వాళ్ళు మనోడి చుట్టూనే ఉంటారు. కానీ మన హీరో ఎవరిని పట్టించుకోడు, ఈవెన్ గర్ల్స్ కూడా తనని ఇష్టపడరు. బట్ స్టోరీ మొత్తం కూడా వీళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. సో మన మెయిన్ క్యారెక్టర్ ఉంటారు అండ్ ఇందులో లూజింగ్ హీరోయిన్స్ అంటే ఫీమేల్ లీడ్స్ అనమాట. తర్వాత స్టోరీ కొంచెం స్మూత్గా వెళ్తుంది. ఇది తెలుగు డబ్తో క్రంచీ రోల్లో అవైలబుల్గా ఉంటుంది. జస్ట్ 12 ఎపిసోడ్స్ మాత్రమే ఉంటాయి. ఒక్క సీజన్ మాత్రమే వచ్చింది. నోట్ బెటర్ ముందే చెప్తున్నాను, ఇది స్లైస్ ఆఫ్ లైఫ్ జనర్ యానిమే, స్లోగా ఉంటుంది. బెటర్ మీరు ఒకవేళ రామ్ కామ్ అండ్ స్లైస్ ఆఫ్ లైఫ్ మీరు చూడగలరు అనుకుంటే ఇది మీకు బెస్ట్ చాయిస్ అవుతుంది. బట్ ఒకవేళ మీరు యాక్షన్ని ఎక్కువ ఇష్టపడేవారైతే మాత్రం ఇది కొంచెం ఇబ్బందికరంగా అనిపించవచ్చు, అంత ఎక్కకపోవచ్చు ఈ యానిమే. నెంబర్ 6 డార్లింగ్ ఇన్ ద ఫ్రాంక్స్. ఈ యానిమేలో ఉండే ఒక పర్టికులర్ క్యారెక్టర్ వల్ల చాలా పాపులర్ అయింది. ఈ యానిమే సై-ఫై రామ్ కామ్. నేను ఈ 2 టైప్ ఆఫ్ జోనర్స్లో చూసిన ఏకైక యానిమే ఇదే. నాకు ఎక్కువగా దొరకలేదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఈ టైప్లో ఉన్న జోనర్ యానిమేస్. డార్లింగ్ ఇన్ ద ఫ్రాంక్స్ విషయానికి వస్తే ఒక్క సీజనే ఉంటుంది, 24 ఎపిసోడ్స్ ఉంటాయి. 24 ఎపిసోడ్స్ కూడా చాలా బాగుంటాయి. ఒక ఫ్యూచరిస్టిక్ స్టోరీ. లాస్ట్లో కొంతమంది మాత్రమే బతుకుంటారు. జెయింట్ మెకా రోబోట్స్ని ఫ్రాంక్స్ అని అంటారు. వాటి ద్వారా వచ్చే ఎనిమీస్ని లేదా అపోనెంట్స్ని ఓడిస్తూ మిగిలిన ప్రజల్ని కాపాడాలి. ఇందులో ఫ్రాంక్స్ అనే వాటిని ఇద్దరు మాత్రమే కంట్రోల్ చేయగలరు. ఎవరు పడితే వాళ్ళు కంట్రోల్ చేయడానికి అయితే ఉండదు. అండ్ ఆ ఇద్దరు కూడా ఒక బాయ్ అండ్ గర్ల్ అయ్యి మాత్రమే ఉండాలి. సో ఈ పార్ట్నర్స్కి మాత్రమే ఆ పర్టికులర్ చూస్ చేసుకోబడిన ఫ్రాంక్స్ అనేది ఏదైతే ఉంటుందో అది ప్రాపర్గా రెస్పాండ్ అవుతుంది. లేదంటే అసలు ఆ ఫ్రాంక్స్ అనేది రెస్పాండ్ అవ్వదు. ఒకరి పార్ట్నర్ వేరే ఒకరి ఫ్రాంక్స్తో కంట్రోల్ చేయడానికి వీలుండదు. ఒకవేళ అలా కంట్రోల్ చేసుకున్నా సరే ఆ ఫ్రాంక్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. అండ్ ఈ పిక్చర్ పొజిషన్స్ని చూసుకొని మీరు యానిమేని డిఫరెంట్గా అనుకోవద్దు. ఈ యానిమేలు అలాంటివి ఏమీ ఉండవు. సో మీరు క్లియర్గా చూసేయచ్చు. ఇందులో మెయిన్ క్యారెక్టర్కి ఒక్క పార్ట్నర్ కూడా దొరకదు. అది తన ఫాల్ట్ మాత్రమే, తను ఫ్రాంక్స్ని నడపలేకపోతున్నాడు అని అయితే అనుకుంటూ ఉంటాడు. అలాంటి టైంలో 02 అని ఒక అమ్మాయి వస్తుంది. తనకి ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అయితే అవుతుంది. బట్ 02 ఒక మనిషి కాదు, మాన్స్టర్ అని తెలుస్తుంది. కానీ అప్పటికి హీరో అండ్ 02 లవ్లో ఉంటారు. ఇందులో మెయిన్ క్యారెక్టర్ నేమే హీరో, సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ట్రై చేయాలనుకుంటే మాత్రం ట్రై చేసేయండి. చాలా బాగా ఎగ్జిక్యూట్ చేసిన యానిమే ఇది. నెంబర్ 5 అసాసినేషన్ క్లాస్ రూమ్. నేను చూసిన యానిమేస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమే ఇది. ఒక స్పెసిఫిక్ టైంలో మూన్ని 70% ఒక మాన్స్టర్ డ్యామేజ్ చేసేస్తాడు. ఇప్పుడు ఆ మాన్స్టర్ టార్గెట్ నెక్స్ట్ ఎర్త్ని వైప్అవుట్ చేయడం. అండ్ ఆ మాన్స్టర్ దగ్గర ఎర్త్ని వైప్అవుట్ చేసేంత పవర్ అయితే ఉంటుంది. అప్పుడు తను ఒక క్లాస్కి టీచర్గా ఉంటాను అని ప్రామిస్ చేస్తాడు. దానివల్ల ఒక స్కూల్లోనే లీస్ట్ స్టేజ్లో ఉన్న క్లాస్కి టీచర్ అవుతాడు. ఇందులో ఈ మాన్స్టర్స్కి స్టూడెంట్స్ కోరో సెన్సై అని నేమ్ అయితే ఇస్తారనమాట. జాపనీస్లో కోరో అంటే అన్కిల్లబుల్ అని అర్థం. కోరో సెన్సై ఎర్త్ని వైప్అవుట్ చేయబోతున్నాడు అని గవర్నమెంట్కి కూడా తెలిసిపోతుంది. అండ్ తనని చంపడానికి చాలా విధాలుగా ట్రై చేశారు, కానీ ఒక్కటి కూడా పనికిరాదు. ఈవెన్ వాళ్ళ దగ్గర ఉన్న హై ఫోర్సెస్ని వాడుకొని కోరో సెన్సైని చంపేద్దాం అనుకున్నా సరే అది అవ్వలేదు. ఆ టైంలో తను ఒక స్పెసిఫిక్ క్లాస్కి టీచర్గా ఉంటాను అని చెప్తాడు. అండ్ తనని ఆ పర్టికులర్ క్లాస్కి టీచర్ని చేసి నువ్వు ఇక్కడ ఏ స్టూడెంట్ని చంపకూడదు అని ఒక రూల్ అయితే పెడతారనమాట. అండ్ స్టూడెంట్స్కి కూడా ఇలా చెప్తారు, ఈ మాన్స్టర్ని మీరు చంపితే 10 బిలియన్ ఎల్ని ఇస్తాము అని. అండ్ ఎర్త్ని కాపాడిన వాళ్ళు అవుతారు అని చెప్తారు. అండ్ గవర్నమెంట్ దగ్గర నుంచి మీకు అంతా సపోర్ట్ ఉంటుంది అని చెప్పడం వల్ల సో కోరో సెన్సైని చంపడానికి స్టూడెంట్స్ అంతా కూడా ట్రై చేస్తూ ఉంటారు. లిటరల్లీ యానిమే చాలా ఫన్నీగా అండ్ మంచి ఎమోషన్స్తో ఉంటుంది. ఈవెన్ ఇది తెలుగు డబ్లో కూడా ఉంది. సో చాలా మంచిగా ఉంటుందన్నమాట. అండ్ ఇది నాకు తెలిసినంత వరకు వన్ ఆఫ్ ద పర్ఫెక్ట్ యానిమే. మీరు ఇప్పటి వరకు చూడకపోతే డెఫినెట్గా దీన్ని మాత్రం ట్రై చేయడం మర్చిపోకండి. ఎందుకంటే దీన్ని చూశాక మీరే అనుకుంటారు ఎందుకు దీన్ని ఇంత సజెస్ట్ చేశాను అని. సో ఇది ఒక కొత్త జోనర్లో ఉంటుందన్నమాట. యానిమే అనేది పీస్ఫుల్గా వెళ్తూ ఉంటుంది. అండ్ దీనికి రిలేటెడ్ అయిన వరల్డ్ బిల్డింగ్ కూడా చాలా బాగుంటుంది. సో ఒకసారి చెక్అవుట్ చేయండి. నెంబర్ 4 మై డ్రెస్ అప్ డార్లింగ్. మోస్ట్ పాపులర్ అయిన రామ్ కామ్ యానిమేస్లో ఇది ఖచ్చితంగా టాప్ ప్లేస్లో ఉంటుంది. ఇది స్టార్టింగ్లో రిలీజ్ చేసిన తెలుగు డబ్స్లో ఒక యానిమే. నాకు తెలిసి మీలో చాలామంది ఈ యానిమేని కంప్లీట్ చేసుకొని ఉంటారు. సో నేను కూడా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రామ్ కామ్ యానిమే అని చెప్తాను. ఈ స్టోరీ గోజో అండ్ కిటాగావా అనే ఇద్దరు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇందులో కిటాగావా అనే మన మెయిన్ ఫీమేల్ లీడ్కి క్రాస్ ప్లేస్ చేయడం అంటే చాలా ఇష్టం. అండ్ దానికి గోజో తనకి హెల్ప్ చేస్తాడు. గోజో తనకి డ్రెస్సెస్ విషయంలో హెల్ప్ చేస్తాడు. అండ్ గోజో తనకి డ్రెస్సెస్ ఎలా క్రియేట్ చేస్తాడు అండ్ అసలు కిటాగావా దానికి ఎలా ఒప్పుకుంటుంది అని మీరు యానిమేలో చూసి తెలుసుకోవాలి. చూసి ఉంటే మాత్రం మీరు వన్ ఆఫ్ ద టాప్ రామ్ కామ్ యానిమేని కంప్లీట్ చేసుకున్నారు. సో ఇది గ్రేట్ విషయం అని చెప్పొచ్చు. అండ్ చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. ఒక్క సీజనే ఉంటుంది 12 ఎపిసోడ్స్తో. క్రంచీ రోల్లో తెలుగు డబ్తో అవైలబుల్గా ఉంటుంది. అస్సలు మిస్ అవ్వకండి. వన్ ఆఫ్ ద బెస్ట్ రామ్ కామ్ యానిమేని మిస్ అయిన వాళ్ళు అవుతారు. నెంబర్ 3 సుకిమిచి మూన్లైట్ ఫ్యాంటసీ. ఇది వన్ ఆఫ్ ద అండర్ రేటెడ్ ఇసుక యానిమే అని చెప్పొచ్చు.
ఒకవేళ మీకు ఓవర్ పవర్ ప్రొటాగనిస్ట్ మ్యాజికల్ వరల్డ్ తెలుసుకోవాలి అండ్ ఒక ఇసకా యానిమే చూసినంత వరకు ఇంట్రెస్టింగ్గా ఉండాలి అనుకుంటే మాత్రం ఇది ఒక బెస్ట్ చాయిస్ అని నేను చెప్తాను. అండ్ ఇసకా యానిమే అంటే మనందరికీ తెలిసిందే, ఒక పర్టికులర్ హీరో వేరే వరల్డ్కి టెలిపోర్ట్ అవుతారు. సో ఈ స్టోరీ స్టార్టింగ్లో ఒక హై స్కూల్ అబ్బాయి మాకోటో మిసోమి అని ఉంటాడనమాట. అండ్ తను వేరే ఫ్యాంటసీ వరల్డ్కి టెలిపోర్ట్ అవుతాడు. నార్మల్గా మనకి తెలిసిందేంటి, ఏ ఇసుక యానిమల్ అయినా సరే టెలిపోర్ట్ అయినప్పుడు వేరే వరల్డ్ వాళ్ళు తనని ఒక హీరోలా చూస్తారనమాట. బట్ ఇందులో అలా కాదు, తనని ఒక హీరోలో చూడకుండా ఆ వరల్డ్లో ఉండే గాడెస్ నాకు నువ్వు సెట్ అవ్వవు అని రిజెక్ట్ చేసేస్తుంది. అండ్ తనని ఒక డేంజరస్ ప్లేస్లో అయితే వదిలేస్తారు. అండ్ అక్కడ మాన్స్టర్స్ అండ్ చాలా డేంజర్ అయితే ఉంటుంది. ఈ వరల్డ్లో చాలా మ్యాజిక్ ఉంటుంది అండ్ పవర్ఫుల్ క్రియేచర్స్ కూడా ఉంటాయి. డ్రాగన్స్ లాంటివి కూడా డీమన్స్ లాగా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు మన మాకోటో అంటే మన మెయిన్ క్యారెక్టర్ ఇక్కడ సర్వైవ్ అవ్వాలి. ఇలాంటి ప్లేస్లో తన విల్ పవర్ ఎలా ఉంటుంది అండ్ తన దగ్గర ఏమైనా హిడెన్ పవర్స్ ఉన్నాయా అని మనం యానిమేలో చూసి తెలుసుకోవాలి. అండ్ ఈ యానిమే చాలా యూనిక్గా ఉంటుంది. నెంబర్ 2, ఫ్రీ రన్ బియాండ్ ద జర్నీస్. ఇది సోలో లెవెలింగ్ రిలీజ్ అయిన ఇయర్లో అయితే రిలీజ్ అయిందనమాట. మోస్ట్ ఆఫ్ ద తెలుగు ఫ్యాన్స్ ఏంటంటే ఫ్రీ రన్ని సైడ్ చేసి సోలో లెవెలింగ్కి హైప్ చాలా ఇచ్చారనమాట. సో నేనైతే ఫ్రీ రన్ కూడా ఒక మంచి మాస్టర్ పీస్ యానిమే అని అయితే చెప్తాను. ఎందుకంటే ఫ్రీ రన్లో ఉండే ఆ వరల్డ్ డెవలప్మెంట్ కానీ అండ్ ఆ వరల్డ్ బిల్డింగ్ కానివ్వచ్చు, క్యారెక్టర్ డెవలప్మెంట్స్ అండ్ అలాగే స్టోరీలో వెళ్ళే డీప్నెస్ అయితే చాలా బాగుంటుంది. అండ్ అందులో ఉండే కామ్ అడ్వెంచర్స్ అనమాట. ప్రతి యానిమేలో ఉన్నట్టు హడావడిగా ఉండదు, కూల్గా వెళ్తూ ఉంటుంది యానిమే వచ్చేసరికి. సో మీరు ఒకవేళ కామ్ అండ్ పీస్ఫుల్ యానిమే చూడాలి అండ్ అది కూడా చాలా మంచి స్టోరీతో ముందుకు వెళ్తూ ఉండాలి అని అనుకుంటే మాత్రం ఫ్రీ రన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమే. అండ్ నేనైతే ఇది పీక్ అని చెప్తాను. నార్మల్గా ఏదైనా యానిమేలో మనకి స్టోరీ స్టార్ట్ అయిన వెంటనే ఒక పర్టికులర్ విలన్ని చంపాలి అని అయితే క్వెస్ట్ వస్తూ ఉంటాయి అండ్ వాళ్ళని చంపడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాన్స్ అని క్రియేట్ చేస్తూ ఉంటారు. బట్ ఈ యానిమేలో డిఫరెంట్ అనమాట. స్టోరీ ఆ విలన్ని చంపేశాక స్టార్ట్ అవుతుంది అండ్ ఇది ఒక జర్నీలా స్టార్ట్ అవుతుంది. ఇందులో మన మెయిన్ క్యారెక్టర్ వచ్చేసరికి ఫ్రీ రన్. తను ఒక ఎల్ఫ్ అండ్ తనతో ఆల్రెడీ ఫ్రెండ్స్ ఉంటారు, హ్యూమన్ ఫ్రెండ్స్ ఉంటారు అండ్ వాళ్ళంతా ఏజెస్ అన్ని దాటిపోయి చనిపోయి ఉంటారు. బట్ ఎల్ఫ్స్ ఏంటంటే థౌజండ్స్ ఆఫ్ ద ఇయర్స్ బతకగలరు కాబట్టి తను ఇంకా ఉంటుంది. అండ్ తను ఒక పర్టికులర్ రియలైజేషన్ వల్ల మళ్ళీ తన జర్నీని స్టార్ట్ చేస్తుంది. తన పాస్ట్లో రిగ్రెట్స్ అన్నీ ఉన్నాయని. సో ఆ జర్నీలో ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే తప్పకుండా మీరైతే ఫ్రీ రన్ని చూడాల్సి ఉంది. సో ఫ్రీ రన్ని చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇది తెలుగు డబ్తో అయితే క్రంచీ రోల్లో అవైలబుల్గా ఉంది. నన్ను అడిగితే మాత్రం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమే అని చెప్తాను. నెంబర్ 1, ర్యాంకింగ్ ఆఫ్ కింగ్స్. వెయిట్, ఈ ఆర్ట్ స్టైల్ మిమ్మల్ని మోసం చేస్తుంది. సో అది స్టోరీ బాగాలేకపోవచ్చు లేదా ఆర్ట్ స్టైల్ అనేది డిఫరెంట్గా అనిపించవచ్చు. ఆర్ట్ స్టైల్ని చూసి చాలామంది బ్యాక్ స్టెప్ వేస్తున్నారు యానిమేని చూడొద్దు అని. బట్ ఒకసారి ట్రై చేయండి, 100% వర్త్ ఇట్. స్టోరీని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ర్యాంకింగ్ ఆఫ్ ద కింగ్స్ అనేది ఒక ఫ్యాంటసీ యానిమే. ఇందులో మన స్మాల్ ప్రిన్స్ అయితే ఉంటాడు, బొజ్జి అని. ఈ యానిమేలో ఏంటంటే ఒక కింగ్డమ్ అయితే ఉంటుంది అండ్ అందులో కింగ్స్ని కొంతమందిని ర్యాంకింగ్ చేస్తూ ఉంటారు. అయితే మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ వరల్డ్లో ఉండే ప్రతి ఒక్కరిని కూడా స్ట్రెంగ్త్తో మాత్రమే డిఫైన్ చేస్తారు అండ్ ఈ కింగ్డమ్లో మొత్తం స్ట్రెంగ్తే వాళ్ళకి మాటలు చెప్తుంది. సో ఇందులో ఏంటంటే బొజ్జీని చాలామంది అండర్ ఎస్టిమేట్ చేస్తారు అండ్ తనకు అసలు పవర్స్ అయితే స్టార్టింగ్లో ఉండవన్నమాట. తనని చాలామంది హేళన చేస్తారు అండ్ తర్వాత తను ఏం చేయగలిగాడు అండ్ తన పవర్స్ ఏంటి, తన స్ట్రెంగ్త్ ఎంత ఉంటుంది అంటే యానిమే చూసి తెలుసుకోండి. ఆర్ట్ స్టైల్ చూసి మాత్రం మోసపోకండి. యానిమే స్టోరీ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి చెక్అవుట్ చేసేటప్పుడు మనకి అర్థం కాదు, తెలుగు డబ్లో అయితే ఉంది. ఫ్రీగా చూసేయండి. ఫ్రీ అంటే కొంచెం క్రంచీ రోల్కి అఫీషియల్ సోర్స్ కాబట్టి కొంచెం కట్టాలి. సో కొంచెం అది పే చేసి బై చేసి చూడడానికి ట్రై చేయండి. సో ఇవి 10 బెస్ట్ తెలుగు డబ్డ్ యానిమేస్. నేను చెప్పిన యానిమేస్లో మీకు ఫేవరెట్గా అనిపించిన యానిమే అండ్ ఎందుకు ఫేవరెట్గా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. చెప్పిన ప్రతి యానిమే కూడా తెలుగులో అవైలబుల్గా ఉంది, క్రంచీ రోల్లో చెక్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఇంకా మంచి తెలుగు డబ్డ్ యానిమేస్ లిస్ట్ కావాలి అంటే పార్ట్ 3 అండ్ మీ ఫేవరెట్ యానిమేని కామెంట్ చేయండి. మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే ఇంత డీటెయిల్గా ప్రతి యానిమే గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వేస్ట్ అయిపోతుంది. ఇంత ఎఫర్ట్ పెట్టినందుకు జస్ట్ ఒక లైక్ అండ్ వీలైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్. పాసిబుల్ అయితేనే చేయండి, ఫోర్స్ ఏం లేదు. కానీ ఆల్వేస్ మీ ముందుకి మంచి కంటెంట్ని తీసుకొని వస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఉంటాను. బాయ్.